నమస్తే. ఏదైతే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మీద ఇసుక ఆరోపణలు, గత ప్రభుత్వం అక్రమంగా ఇసుక దందా నడిచింది, అక్కడ గత ఎమ్మెల్యే చేశారని ఏదైతే ఆరోపణలు చేస్తారో, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటానన్న మందుల శామ్యూల్ ఇప్పుడు ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద అక్కడ లోకల్ సర్పంచ్ కూడా దాని మీద ఈ ఇసుక దందా జరుపుతున్నారని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఇదే విషయం పైన మందుల శామ్యూల్నే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు మందుల శామ్యూల్. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శామ్యూల్ గారు నమస్తే అండి. అన్న నమస్తే. నమస్తే శేఖర్, నమస్తే. చెప్పండి అన్న, ఏంది మీ మీద ఇసుక ఆరోపణలు వస్తున్నాయి? గత ప్రభుత్వంలో చేసినప్పుడు మీరు ఎన్నికల టైంలో కూడా వాగ్దానాలు చేశారు, కానీ ఇప్పుడు దాన్ని తుంగలో దొక్కి మందుల శామ్యూల్ ఇసుక దందా నడుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక మాట నేను చెప్తా శేఖర్, ఒక మాట మంచిగానండిగా చెప్పండి. గవర్నమెంట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమంగా బిక్కేర్లో అక్రమంగా ఇసుక తరలించారు. గవర్నమెంట్ ఆర్డర్ లేదు, గవర్నమెంట్ పర్మిషన్ లేదు. ఎమ్మెల్యే ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ విధంగా అప్పుడు నేను రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నా కూడా దాన్ని నేను ఖండించడం జరిగింది. ఇసుక తీయడానికి వీలేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే బిక్కేరు ఏతుందో మనకి ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు ఏర్లు పోతాయి. ఒకటి మూసీ నది, ఇంకోటి బిక్కేరు వాగు. అవును, ఈ రెండు పోతాయి. అయితే బిక్కేరు వాగు కింద నేను వ్యవసాయం చేస్తా. ఆ నీళ్లతోనే దాదాపు 25-30 ఎకరాలు నేను లీజ్ తీసుకొని చేస్తా నేను. అయితే ఆ ఇసుక తీసేటప్పుడు కూడా నేను వ్యతిరేకించిన. చాలా మంది మహిళలు కూడా వ్యతిరేకంగా పోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించారు, పోలీసులు కొట్టిండ్రు, అందరు చేసిండ్రు. అయిన తర్వాత ఇది నేను ఎన్నికలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. ఇంటర్వ్యూ చేసింది నన్ను. అన్న మరి ఇసుక తీస్తారు కదా అని అంటే, నేను ఎమ్మెల్యేగా ప్రచారం చేస్తున్న క్రమంలో కూడా చెప్పిన, నేను గవర్నమెంట్ ఆర్డర్ కనుక ఉంటే నేను అడ్డం పడతానికి ఎవరిని, అక్రమంగా ఇసుక తీసుకపోతే మాత్రం తప్పకుండా నేను అడ్డుకుంటా అని చెప్పడం జరిగింది. ఒకటి శామ్యూల్ గారు, ఇప్పుడు ప్రస్తుతము జాజిరెడ్డిగూడెం, వంగమర్తి గ్రామాల నుంచి అదే వస్తున్నాను, అదే చెప్తున్నాను. అయితే ప్రస్తుతం ఏం చేశానంటే, ఇప్పుడు ఈ యాదాద్రి పవర్ ప్లాంట్, మిర్యాలగూడలో ఉన్న యాదాద్రి పవర్ ప్లాంట్ కు కన్స్ట్రక్షన్ కావడానికి ఇసుక కావాలని కలెక్టర్ గారు జీవో ఇచ్చారు. ఓకే, మీ దగ్గర జీవో కాపీ ఉందా? జీవో కాపీ ఇప్పుడే పెడతా మీకు, నేను జీవో కాపీ పెడతా. అయితే దీన్ని నేను, మీరు బోర్లున్న కాడ ఈ మూసీ నదిలో బోర్లున్న కాడ మీరు తీయడానికి లేదు, నేను ఒప్పుకోను, రైతులు నష్టపోతారని చెప్పినా నేను. ఓకే. అయితే మూసీ మీద ఒక బ్రిడ్జ్ చేసారు, హైవే 365. ఆ బ్రిడ్జికి మూసీ దగ్గరికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరాన సిల్ట్ ఉంటుంది, అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. గవర్నమెంట్ సూచించింది అక్కడ? గవర్నమెంట్ సూచించి ఆర్డర్ కాపీ కూడా మీకు పెడుతున్నా ఇప్పుడు నేను. ఓకే. అయితే ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలని కూడా చెప్పింది గవర్నమెంట్. ఓకే. దానికి గవర్నమెంట్ నుంచి మైన్స్ ఆపరేటర్ కూడా పెట్టింది, ఎన్ని క్యూబిక్ మీటర్లు తీయాలి, ఎంత తీసుకుపోవాలి దాన్ని. ఆ విధంగా వాళ్ళు నాకు తీసిన తర్వాత నేను కూడా గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఇట్లా ఉంది అని చెప్పి నేను మా మంత్రి గారు వెంకరెడ్డి గారు చెప్పిన నేను. మరి ఈ విధంగా, ఎందుకంటే శాలిగౌరారు మండలం కూడా నల్గొండ జిల్లా కిందకి వస్తుంది. అవును, శాలిగౌరారు మండలం నల్గొండ జిల్లా కిందకి వస్తుంది. సార్ మరి ఇట్లా ఇసుక కోసం వచ్చిన శామ్యూల్ నువ్వు అడ్డం పడద్దు, ఇది గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నది, కలెక్టర్ ఆర్డర్ ఉన్నది కనుక పవర్ ప్లాంట్కి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇసుక తీయాల్సిందే. నువ్వు ఇంకోటి ఏంటంటే రైతులకు నష్టం కాకుండా వాళ్ళు తీస్తారు కనుక నువ్వు కూడా దానికి అడ్డుపడద్దు అని కూడా చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు దృష్టి తీసుకోవాలి, ఎందుకంటే మా జిల్లా మినిస్టర్ కాబట్టి. ఆయన తర్వాత నాకు జీవో కాపీ వచ్చిన తర్వాత నేను ఏమైనా చేస్తానంటే, జీవో కాపీ వచ్చిన తర్వాత నేను కూడా ఇక పోతే గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ తర్వాత నేను కూడా ఏం చేయలేను కదా అని చెప్పి, నేను ఇచ్చిన మాట ఏదైతుందో ఆనాడు ఇంటర్వ్యూలలో కానీ నా బిక్కేట్ల దోషులు ఇసుకపోతే బొంద పెడతానని కూడా చెప్పడం జరిగింది. అవును, అదే గుర్తు చేస్తున్నా. తర్వాత ఇంకొక మాట, నేను ఎన్నికలు జరుగుతుంటే 3 కిలోమీటర్ల రోడ్ వేసిన బిక్కేట్లే వేస్తే నేనేం చెప్పినా, నేను ఎన్నికలైన నేను గెలిచిన వారం రోజులు ఆ రోడ్డు మొత్తం తవ్వేస్తానని చెప్పిన ఆ పని అయింది, తవ్వేసిన. తర్వాత ఇప్పుడు మూసీ నదిలో ఆ సిల్ట్ ఏతుందో ఆ సిల్ట్ తీసుకున్న గవర్నమెంట్ సంబంధం, అది నాకు సంబంధం లేదు. ఒకటండి శామ్యూల్ గారు, నేను సూటిగా అడుగుతున్నాను, మీరు ఏదైతే అనుమతి పొందిన జీవో ఉందంటున్నారు, మంత్రి గారు ఇచ్చారంటారు, అది జాజిరెడ్డిగూడెము, వంగమర్తి పరిధిలోకి వస్తుందా? 100%.
కానీ అక్కడ 100% మీ పార్టీకి చెందిన మీ సొంత పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ అంజయ్ గౌడ్ మీ మీద ఇంతవరకు నోరు మెదపట్లేదు శామ్యుల్. దీని మీద ప్రెస్ మీట్ పెట్టి, సరే పర్మిషన్ ఉన్న విషయం అన్నా కనీసం మీడియా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయాలి కదా అనేది నీ మీద ఆరోపణలు. అయితే వాడు ఇక నేను ఇప్పుడు ఒక వ్యక్తి కోసము చిల్లర నేను నా స్థాయికి నేను ఆ చిల్లర అయితానా? ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇసుక కాంట్రాక్ట్ దగ్గర నేను ఇది చెప్పాలో లేదో నా స్థాయికి తగ్గది కాదని ఇది నేను చెప్పను నేను. కనుక కొంతమంది ఆ ఇసుక కాంట్రాక్ట్ తో మిలాఖత్ రోడ్లు వేసారు. ఏది ఇది ఎన్నికలు జరుగుతుంటేనే ఆ రోడ్లు తవ్వేసిన అది అయిపోయింది. ఇప్పటికి కూడా చెప్తున్నా నేను, శేఖర్ చెప్పండి, దిక్కేరు వాగుల ఎవడన్నా అక్రమ దందా చేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా నేను ఒప్పుకోను. ఓకే, కట్టుబడి ఉంటారు దీనికి 100%. గవర్నమెంట్ కూడా బిక్కేట్లే ఇసుక తీస్తారంటే నేను ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధం. కనుక నేను మా ముఖ్యమంత్రి గారిని మా మంత్రులను కూడా ఒప్పించి బిక్కేట్లే మాత్రం ఒక్క ఇసుక తీయొద్దు సార్. ఎందుకంటే అక్కడ 14 గ్రామాలు ఈ బిక్కేట్ మీద ఆధారపడి ఉన్నాయి. ఆ నీళ్ళ మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటారు. కనుక ఆ బిక్కేట్ మీద మాత్రం ఇసుక తీయొద్దని చెప్పినా నేను, వాళ్ళు కూడా ఓకే అన్నారు. కానీ ఇలా మూసీ నదిలో ఉన్న సిల్ట్ తీయడానికి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కనుక ఆ గవర్నమెంట్ ఆర్డర్కు నేను వ్యతిరేకం కాదు. గవర్నమెంట్ ఆదేశాన్ని నేను తప్పకుండా పాటిస్తాను. నేను ఎవరికో నేను అక్రమంగా దారదత్తం చేయడం కాదు. ఇది ప్రభుత్వం తెలియని వ్యవహారం కాదు. మన స్థానిక మంత్రివర్యులకు వెంకరెడ్డి గారికి, అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికి కూడా తెలిసే విషయం. వాళ్ళే నాకు చెప్పడం జరిగింది. నాకు కూడా జియో సంగతి తెలియదు. ఆ జియో కాపీ కూడా నాకు అందింది. నేను ఇప్పుడు దాన్ని నీకు వాట్సాప్ పెడతా. కనుక నేను ఒక్క మాట చెప్తున్నా శేఖర్, చెప్పండి. పిక్కేరు వాగుల ఇప్పుడు తీసేది ఇసుక ఏతుందో అది మూసీ నదిలో తీస్తున్నారు. మూసీ నదిలో బ్యాక్ వాటర్ ఏతుందో అక్కడ సిల్ట్ ఏర్పడితే కాదు ప్రతి సంవత్సరం తీస్తారు అది. కనుక ఇప్పుడు కూడా తీస్తారు అది. కనుక అది కూడా ఆడిపోతుంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పోతుంది. అంటే కొన్ని వందల లారీలు వెళ్తున్నది. ఒకవేళ సిల్క్ తీసినా ఇంత వందల లారీలు జాజిరెడ్డిగూడెం, వంగవర్తి గ్రామాల నుంచి వెళ్తున్నాయి. ప్రధానంగా నోరు మెదపడం లేదు ఎమ్మెల్యే గారు అనే దాని మీదనే ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక మీడియా ఉంది కాబట్టి మీడియా ప్రతినిధిగా మీకు సమాధానం చెప్పాలనే నా బాధ్యత అది. రైట్. ఎమ్మెల్యేగా, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇంతకుముందు నేను ఇసుక మీద చేసిన వ్యాఖ్యానాలు ఏతున్నాయో వాటికి సమాధానంగా మీకు నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని కూడా చెప్తున్నా శేఖర్. నేను అందుకోసమనే ఇప్పుడు ఒక సెకండ్ లో మీకు జీవో కాపీ పెడుతున్నా. దాన్ని చదవండి. చదివి మీరు కూడా దాన్ని స్క్రోల్ చేయండి.